హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దీప్తీస్ కిచెన్ రెసిపీస్. ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ పేరు సేమియా కేసరి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కాజు, బాదం పప్పు, డ్రై గ్రేప్స్, పిస్తా పప్పు. ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ పేరు సేమియా కేసరి. ఈ సేమియా కేసరికి మనం ముందుగా ప్యాన్ వేడి చేసుకొని అందులో 3 స్పూన్ల ఘీని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పును తీసుకొని అందులో దోరగా వేయించుకోవాలి. దోరగా అంటే గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా రావడానికి మనం పొయ్యిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం జీడిపప్పుని అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా రావడానికి మనకి కనీసం 2 నిమిషాల సమయం పడుతుంది. ఆ తర్వాత ఆ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత జీడిపప్పుని మనం తీసుకొని వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, జీడిపప్పు వేయించుకున్న తర్వాత అదే నెయ్యిలో కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ని కూడా మనం వేయించుకోవాలి. ఈ కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ కూడా చక్కగా వేయించుకున్న తర్వాత వాటిని కూడా తీసి వేరే ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం డ్రై ఫ్రూట్స్ని విడివిడిగా వేయించుకుంటుంది, కొన్ని డ్రై ఫ్రూట్స్ ఫాస్ట్గా వేగుతాయి, కొన్ని డ్రై ఫ్రూట్స్ వేగటానికి టైం పడుతుంది. అందువల్ల విడివిడిగా వేయించుకోవటం వల్ల అన్ని డ్రై ఫ్రూట్స్ చక్కగా వేగి మనకి సేమియా కేసరికి ఎంతో రుచిని అందిస్తాయి. తరువాత అదే నెయ్యిలో పిస్తా స్లైసెస్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ పిస్తా స్లైసెస్ని మనం చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడానికి కనీసం 30 సెకండ్స్ మాత్రమే పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఘీ బాగా కాగి ఉంది కాబట్టి. 30 సెకండ్స్ అయిపోయిన తర్వాత దాన్ని తీసేసి పక్కన పెట్టేసేసుకోండి. తొందరగానే వేగుతుంది. ఇలా పిస్తా స్లైసెస్ని కూడా మనం రిమూవ్ చేసేసేయాలి. ఆ తరువాత బాదం పప్పుని కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అదే ఘీలో వేయించుకోవాలి. ఇది వేయించుకోవడానికి కూడా కేవలం 30 సెకండ్సే పడుతుంది. సో మనం దగ్గరగానే ఉండి జాగ్రత్తగా వేయించుకుంటూ 1 బై 1 చేసుకుంటూ వెళ్తే మన సేమియా కేసరి ఈ డ్రై ఫ్రూట్స్ మిక్స్ అవ్వగానే తినేటప్పుడు చాలా క్రిస్పీగా రుచిగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూపించిన విధంగా బాదం పప్పుని కూడా తీసి వేరే బౌల్లోకి మనం సర్వ్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, అదే నెయ్యిలో 2 కప్పుల సేమియాని మనం యాడ్ చేసుకొని సేమియాని గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడానికి మనకి 2 నిమిషాల సమయం తప్పకుండా పడుతుంది. ఈ సేమియాని ఎంతవరకు వేయించుకోవాలంటే గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకొని ఆ సేమియాని ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో 4 కప్పుల వాటర్ పోసి వాటర్ని బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, వాటర్లో బబుల్స్ రానే వచ్చినాయి. ఆ తరువాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న సేమియాని ఆ వాటర్లో మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆ సేమియాని ఆ వాటర్లో ఉడికించుకోవాలి. ఎంతవరకు ఉడికించుకోవాలంటే ఆ వాటరు 75% ఎవాపరేట్ అయ్యేదాకా. ఇలా ఎవాపరేట్ అవ్వటానికి సేమియా ఆ వాటర్లో ఉడకటానికి మనకి కనీసం 3 నుంచి 4 నిమిషాలు పడుతుంది. ఇలా ఉడికించుకోవడానికి మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకో. ఆ తర్వాత మనం
ఆ మిశ్రమంలో 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన రకంగా షుగర్ని యాడ్ చేసుకొని ఆ మిశ్రమంలో చక్కగా కరిగేటట్టు మనం కలుపుకుంటూ ఉండాలి. ఈ షుగర్ సిరప్ యాడ్ అయిన తర్వాత సేమియా మిశ్రమం కొంచెం వాటరిష్గా తయారవుతుంది. ఆ మిశ్రమంని సేమియా దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం సేమియాని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవటానికి 3 నుంచి 4 నిమిషాల సమయం తప్పకుండా పడుతుంది. ఈ రకంగా షుగర్ సిరప్ కరిగిపోయి సేమియా ఉడికి అందులో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. అంతేకాకుండా సేమియా దగ్గర పడుతూ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రకంగా ఆ మిశ్రమాన్ని మనం తిప్పుతూ ఉండాలి. వాటర్ ఎవాపరేట్ అయ్యేదాకా అందులో ఉన్న షుగర్ సిరప్ సేమియా పీల్చుకునేలాగా మనం తిప్పుకుంటూ ఉండాలి. అందులో కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ ఫుడ్ కలర్లో ఆరెంజ్ కలర్ ఉంటుంది, ఎల్లో కలర్ ఉంటుంది. అది మీ ఇష్టానుసారం మీరు యాడ్ చేసుకోండి. ఈ ఫుడ్ కలర్ కొంచెం అంటే కొంచెం యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా యాడ్ చేసుకుంటే మరీ రంగు ఎక్కువయ్యి చూడటానికి చాలా బాగోదు. అంతేకాకుండా ఫుడ్ కలర్ని మనం ఎంత తక్కువగా యాడ్ చేసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది. కాబట్టి ఫుడ్ కలర్ని అవాయిడ్ చేసినా కూడా ఎంతో మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రకంగా ఫుడ్ కలర్ ఆ మిశ్రమంలో కలిసిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూపించిన రకంగా సేమియా దగ్గర పడుతూ ఉంది. అందులో కొంచెం ఇలాచీ పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి. అంతేకాకుండా మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని ఆ మిశ్రమంలో కలుపు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రకంగా డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలి. అంతేకాకుండా అడుగంటకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పుని అండ్ పిస్తా పప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని మొత్తం అందులో కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంకేముంది, సేమియా కేసరి రెడీ అయినట్టే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా తయారైన మిశ్రమాన్ని ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్తో నిండిన సేమియా కేసరి మనకి రెడీ అయినట్టే. చూసారు కదా ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్తో మిక్స్ అయిన సేమియా కేసరి రెడీ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching my channel. Thanks for your great support.